మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. మీరు చెప్పిన ప్రకారం మీ ఆస్తి మొత్తాన్ని మీ మనవడు మనవరాల పేరు మీద రాశాను. గార్డియన్గా మేఘన మరియు నందు గారిని పెట్టాను. మీరు ఒక్కసారి చదివి సంతకం చేశారంటే వీలునామా రిజిస్ట్రేషన్ చేయిద్దాం. చూడండి. లాయర్ గారు, ఆస్తిని పిల్లల పేరు మీద వీలునామా రాయాలనే నా ఉద్దేశాన్ని ప్రస్తుతానికి విరమించుకుంటున్నానండి. ఏంటండి వీలునామా ఆపుతున్నారా? అవును. అదేంటండి నన్ను అంత హడావుడి చేశారు? నా పనులన్నీ మానుకొని మరీ వచ్చాను. ఆ రోజు వెంటనే పని అయిపోవాలన్నారు. మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? నిన్నటికి ఈ రోజుకి ఆలోచనలు మారిపోతుంటాయి లాయర్ గారు. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. మీకు ఫీజు ఇస్తానులేండి, మళ్ళీ కబురు చేస్తాను, వెళ్ళిరండి. అలాగేనండి, మీ ఇష్టం. వస్తానండి. ఏమైందత్తయ్యా? ఎందుకు ఉన్నట్టుండి డెసిషన్ మార్చుకున్నారు? పిల్లలకి ఆస్తి రాయాలన్నది మీరే, ఈరోజు వద్దంటున్నది మీరే. ఎందుకిలా మారిపోతున్నారు? ప్రతి నిర్ణయానికి ఒక కారణం ఉంటుంది సులోచన. ఏ కారణం లేకుండా ఎవ్వరూ ఏదీ చెయ్యరు. అదే ఏంటా కారణం? నీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు కాదు, ఒక 2 రోజుల తర్వాత చెప్తాను. నందు, పాలు. కూర్చోండి మై డియర్ స్టార్ రిపోర్టర్. ఏంటి జోకా? జోకేంటి, నిజమే కదా. నా వైఫ్ ఒక స్టార్ రిపోర్టర్. తప్పు చేసిన వాళ్ళ మెడలు వంచి వాళ్ళ చరిత్రలన్నీ బయట పెట్టే ద గ్రేట్ రిపోర్టర్. నిజంగా నువ్వు లేకపోతే నేనేది సాధించగలిగేదాన్ని కాదు నందు. నాకేమైనా నా వెనకాల నువ్వున్నావన్న ధైర్యం, నేనే కష్టంలో ఉన్నా కాపాడతావన్న ధైర్యం, నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను నందు. థ్యాంక్ యూ సో మచ్ నందు. భార్య భర్తకి థ్యాంక్స్ చెప్పే విధానం ఇలా కాదు అని సంసార సాగరం అనే బుక్లో రాసుంది. నీకు తెలీదా? అవునా? మరి ఎలా చెప్పాలి? ఎలా అంటే ఇలా వచ్చి ఇలా గుండెల మీద వాలిపోయి. ఆ బుక్ రాసింది నువ్వే కదా, నాకు తెలుసు. ఏమన్నారు మీ అత్తయ్య మావయ్య వాళ్ళు? హ్యాపీనా? చాలా హ్యాపీగా వెళ్లారు నందు. మన పెళ్లి చేసినప్పుడు ఎలా ఉంటామో, ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని కాస్త భయపడుతూ ఉండేవాళ్ళు. అదేంటి అంటే అత్తయ్య గారికి అప్పుడు మన పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా. అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి అంతా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అత్తయ్య గారు నన్ను పిల్లల్ని ఇంత ప్రేమించడం చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు నందు. పోనీలే, సత్యమూర్తి గారు హ్యాపీ అయ్యారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన దృష్టిలో నేను ఒక పెద్ద రౌడీని, ఆ కాలనీలో నేను క్యారెక్టర్ లేని మనిషిని. నా దురదృష్టం ఏంటో గాని ఆయన ఎప్పుడు చూసినా నేను అలాగే కనిపించేవాడిని. దానికి తోడు అమర్ కేసులో మిస్గైడ్ అయ్యి ఆయన దృష్టిలో శత్రువునైపోయాను.
ఇంప్రెషన్ నుంచి బయటపడడానికి ఎన్ని కష్టాలు పడ్డానో ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆయనే దగ్గరుండి మరీ పెళ్లి చేశారు కదా. అనుమానించిన మనిషే నిన్ను అర్థం చేసుకొని నన్ను నీ చేతుల్లో పెట్టారు. నువ్వు ప్రొఫెషనల్గా ఇంకా బాగా ఎదగాలి మేఘన. నన్ను కూడా డామినేట్ చేసేంత ఎదగాలి. అలా ఎదిగితే మీ ఈగో దెబ్బతింటుందేమో. ఎందుకు? నా వైఫ్ నాకంటే గొప్ప రిపోర్టర్ అని గర్వంగా చెప్పుకుంటాను. అవునా? సేమ్ ప్రొఫెషన్లో ఉన్న చాలా మందికి ఒకరిని చూస్తే ఒకరికి తెలియని అసూయ ఉంటుందని అంటారు. అలాంటి వింటే నాకు జోక్ అనిపిస్తుంది. ప్రేమ ఉండాల్సిన చోట ఈగోలు ఎందుకుంటాయి? ఎందుకంటే అందరూ ఈ నందులాగా ఆలోచించరు కాబట్టి. కాదు, అందరూ మేఘనలాగా అర్థం చేసుకోరు కాబట్టి. హలో పొట్టి పొడింకాయలు, ఏంటి అంత సీరియస్ మెయింటైన్ చేస్తున్నారు? ఏమైంది? అమ్మో, ఏంటా చూపు? స్కూల్కి టైం అవుతుంది. ఇప్పుడు మీరు రెడీ అవ్వకపోతే మీ మమ్మీ వచ్చి చూస్తుంది. ఇదే చూపు. గురు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఏంట్రా, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు? స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నారు? ఏంటి మా బంగారు కొండలు ఎందుకలా ఏడుపు మొహం పెట్టారు? ఆది ఎంత యాక్టివ్గా ఉండేవాడివి, నువ్వేంటి ఇలా డల్గా ఉండిపోయావు? చెప్పు నాన్నా, ఏమైంది? నిత్య, నీ మొహంలో చిరునవ్వే లేదు. ఈ అమ్మమ్మతో కూడా చెప్పవా? ఏంటమ్మా, స్కూల్లో ఏదైనా ప్రాబ్లమా? ఎవరైనా ఏమైనా అన్నారా? అయితే మరేంటి? నానమ్మ తాతయ్య ఊరికెళ్లారు. ఓహో, అంతేనా? మళ్ళీ వస్తారు కదా, మిమ్మల్ని చూడకుండా వాళ్ళు మాత్రం ఉంటారా? నవ్వుతూ ఉండాలి, అప్పుడే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారు. నేను తాతయ్యకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయమని చెప్తానులే, సరేనా? వాళ్ళని వచ్చేయమని చెప్తానులే. రండి రండి, రెడీ అవ్వండి. ఏంటి సౌందర్య, ఏమైంది? పొద్దున్నే లేచి ఇల్లంతా గందరగోళం చేసే పిల్లలు ఇలా డల్గా ఉన్నారు. ఏమైంది? ఏంటి మీరింకా ఇలాగే ఉన్నారు? స్కూల్కి రెడీ అవ్వండి. ఇదిగో రెడీ అవుతున్నారండి. ఇలా రా రా. ఏంటమ్మా, ఏం కావాలి మీకు? ఏం కావాలన్నా చెప్పండి, నేను తెచ్చిస్తాను. మీరలా డల్గా ఉంటే ఏదోలా ఉందిరా. చెప్పండి, ఏం కావాలి? నానమ్మ తాతయ్య కావాలి. మీరు ముందు రెడీ అవ్వండి, పదండి. ఇదిగో మీ నానమ్మ మీకోసం ఎన్ని బొమ్మలు తెచ్చిందో చూశారుగా, అవన్నీ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మీకోసం ఇంకా బోలెడు తెస్తున్నారు. మీరు ఇంకా ఇలాగే ఉంటే ఎలా? రండి రండి రండి. కడివెడి పాలు నాశనం కావటానికి ఒక్క ఉప్పు కల్లు చాలంటారు. అలాగే మనం ఎంత మంచితనం, ప్రేమ, ఆప్యాయతల్ని కలబోసి ఇచ్చినా అవన్నీ నాశనం కావటానికి వాళ్ళ ఆలోచన ఒక్కటి చాలు. చేసిందంతా బూడిద పాలే. అత్తయ్య, కాఫీ. ఇదిగోండి, పిల్లలిద్దరూ రెడీ అయ్యారు. చూసారుగా ఎంత యాక్టివ్గా ఉన్నారో. నానమ్మ కాఫీ తాగాక నానమ్మతో కలిసి స్కూల్కి వెళ్ళాలి, సరేనా?
సౌందర్య, పిల్లల్ని తీసుకుని నువ్వే స్కూల్లో దింపేసిరా. నేనా? నువ్వే తీసుకుని వెళ్ళు, నాకు కొంచెం పనుంది. నానమ్మ, నువ్వే రావాలి. రోజు మమ్మల్ని నువ్వే కదా స్కూల్కి తీసుకుని వెళ్తావు, కాబట్టి నువ్వే తీసుకువెళ్ళాలి. అవును, నానమ్మే తీసుకెళ్ళాలి. ఏమిట్రా నాన్నమ్మ 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 అంటున్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా నాన్నమ్మ? నిన్నటి దాకా ఆ నాన్నమ్మ తాతయ్య ఉన్నంత వరకు ఈ నాన్నమ్మని తలుచుకున్నదే లేదు. ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి ఈ నాన్నమ్మ కావాల్సి వచ్చిందా? మీకు కావాలంటే కౌగిలించుకుంటారు, కాదంటే కాలదంటారు. అంతా మీ ఇష్టమేనా? సరిపోయారా? అయినా మీకు ఈ నాయనం ఎందుకు? అక్కడికేదో ప్రేమ కారిపోతున్నట్టు. ఏం నిత్య, ఏంటి, ఏం మాట్లాడారు? నేనేం మాట్లాడలేదమ్మా. మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మనసులో ఉన్నది చెబితే చాలు కదా. పాపం మీకోసం తను వెళ్ళి బోలెడు బొమ్మలు కొని తెచ్చింది. అవి అక్కడ పడేసి తుర్రని పారిపోయారు. పొద్దున్నే దిగులు మొహాలు వేసుకొని అలా కూర్చుండిపోయారు. ఎప్పుడూ నాన్నమ్మ నాన్నమ్మ అంటూ కొంగు పట్టుకు తిరిగేవాళ్ళు. అలా మొహాలు పెట్టుకుని ఆ తాతయ్య ఆ నాన్నమ్మనే తలుచుకుంటూ కూర్చుంటే మనసుకు ఎలా ఉంటుంది చెప్పు? నిత్య, ఆది, మీరు చేసింది నాకు కూడా నచ్చలేదు. నానమ్మ, ఐ యామ్ సారీ. చాలా రోజుల తర్వాత ఆ నాన్నమ్మ తాతయ్య వచ్చేసరికి వాళ్ళతో ఎక్కువసేపు ఉండాలనిపించింది. వాళ్ళు వెళ్ళేసరికి బాధ కలిగి అలా ఉన్నాం నానమ్మ. కానీ మాకు నువ్వు అంటే చాలా ఇష్టం నానమ్మ. నిన్ను హర్ట్ చేశాం. ఐఎమ్ వెరీ సారీ నానమ్మ. అవునానమ్మా, సారీ. అయ్యయ్యో, చిన్నపిల్లలు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? నేనే చిన్నపిల్లలా ఉడుక్కున్నాను. నేనే మీకు సారీ చెప్పాలి. మీరేం బాధపడకండి. ఇదిగో, ఈవినింగ్ మీరు ఇంటికి రాగానే మనందరం కలిసి అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసొద్దాం, సరేనా? ఓకే, నాకు చాకోబార్ కావాలి నానమ్మా. అలాగే. సరే, పదండి స్కూల్కి వెళ్దాం. నానమ్మ రావాలి, నానమ్మే దించుతుంది. మీకోసం నేను సర్ప్రైజ్ తీసుకుని రావాలి. ఈ పూటకి అమ్మమ్మతో వెళ్ళండి. ఈవినింగ్ నేను పికప్ చేసుకుంటాను, ఓకే? అలాగే. సరే, పదండి. నిజంగా నువ్వు చిన్నపిల్లవే సులోచన. నీ అంత అమాయకురాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సో మనం ముందు బెంజమిన్ వంట మనిషిని పట్టుకుని ఆమె ద్వారా మొత్తం డీటెయిల్స్ లాగుదాం. దాన్ని బేస్ చేసుకుని ఆ బెంజమిన్ తప్పులన్నీ బయటికి తీద్దాం. ప్లాన్ బాగుంది, కానీ మీరు అడగగానే ఆ వంట మనిషి మీకన్నీ చెప్పాలి అని రూల్ లేదు కదా. అవును, చెప్పాలని లేదు. ఎందుకంటే తను ఆ ఇంట్లో దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తుంది. కాబట్టి అంత త్వరగా ఏ విషయమూ చెప్పదు. మరి ఎలా విషయాలు రాబడతారు? దానికి ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఆమె మీద సింపతి క్రియేట్ చేయగలిగితే మనకి మొత్తం చెప్తుంది. నేను ఆవిడికి బాగా దూరపు చుట్టంలాగా వెళ్తున్నాను. ఆవిడ వీక్నెస్లన్నీ తెలుసుకున్నాను. ఏ విషయంలో ఆవిడ మీద సింపతి చూపించాలో, ఎలా ఆ బెంజమిన్ గురించి తెలుసుకోవాలో ఈ మొత్తం ఎజెండా మా దగ్గరుంది. అక్కడే సరే, ఏదోలా మేనేజ్ చేస్తారు.
కానీ కెమెరాని చూసి ఆవిడ నోరు విప్పుతుందా? నిజాలు మాట్లాడుతుందా? యా, బార్బీ మంచి ప్రశ్న అడిగింది. కెమెరా చూసి ఆవిడ నోరు విప్పుతుంది అని నమ్మకం ఏంటి? అసలు ఆవిడ ముందు మనం కెమెరా పెట్టం. ఒక సీక్రెట్ కెమెరాతో మనం టెలికాస్ట్ చేస్తాం. సీక్రెట్ కెమెరానా? అవును, ఇదే ఆ సీక్రెట్ కెమెరా. ఇంతకు ముందు ఎమ్మెల్యే ఇంట్లో ఎలాగైతే స్ట్రింగ్ ఆపరేషన్ చేశామో ఇది కూడా అంతే. కెమెరా ఈ లాకెట్లో ఉంటుంది కాబట్టి తనకి అనుమానం రాదు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందండి. అవుతుంది నారాయణ్ గారు. మీరు ఇంకా కీబోర్డ్లో ఒక్కో లెటర్ చూసి కొడుతున్నారు. ఇంకా చాలా డెవలప్ కావాలి. కారులో ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మన సర్వర్కి కనెక్ట్ చేద్దాం. మీరు ఇక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆవిడ చెప్పే సమాచారంతో మనం ఆ బెంజమిన్ని లాక్ చేసి పట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ మై ప్లాన్. ఛాన్స్ దొరక్క ఇలా ఉండిపోయావు, కానీ ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ రిపోర్టర్ అయ్యుండేదానివి. ఈ క్రెడిట్ అంతా మా నందుకి ఇవ్వాలి. తను నీ దగ్గరుండి ఎంకరేజ్ చేయడం వల్లే ఈరోజు మేఘన ఈ స్థానంలో ఉంది. కొన్ని రోజుల తర్వాత నిన్నే దాటిపోతుందేమో నందు. నేను కోరుకునేది కూడా అదే ఆరోహి. తను ఇంకా ఇంకా బాగా ఎదగాలి. నీలాగా వైఫ్ ని ఎంకరేజ్ చేసే భర్త దొరకటం మేఘన అదృష్టం. అదేం లేదు, తనలాంటి పవర్ఫుల్ వైఫ్ దొరకడం నా లక్. ఐడియా బాగుంది, కానీ ఆ బెంజ్మన్ నార్మల్ పర్సన్ కాదు. ఇక్కడ లైఫ్ స్టార్ట్ కాగానే అక్కడ అటాక్ చేయడానికి మనుషుల్ని పంపిస్తాడు. సో మన నలుగురు బౌన్సర్స్ ని అక్కడ పెడతాను. దిల్ బి యూస్ఫుల్ ఇన్ వర్స్ట్ సిచ్యువేషన్. ఆ అవసరం లేదు ఆరోహి. నేను అక్కడే బయట కార్లో ఉంటాను కదా. ఎవరు వచ్చినా సరే ఐ విల్ హ్యాండిల్. సరే, నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే అలాగే చేద్దాం. గో అహెడ్. థ్యాంక్ యూ. ఆగాగు. వారికి వెళ్తున్న వాళ్ళు వెపన్స్ ని వాళ్ళంతట వాళ్లే వేసుకోకూడదు. దానికో సిస్టమ్ ఉంటుంది. ఎదుగో నందు, నువ్వే నీ వైఫ్ కి అందించు. హలో, ఏం చాలా సిగ్గుపడిపోతున్నారు? తను వేసింది పూలతంట కాదు, లాకెట్. దానికి అలా ఫీల్ అయిపోతే ఎలా? ఓకే ఆరోహి, మేము బయలుదేరుతాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. బాయ్. ఓకే. నీకక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. నందు, అదిగో అదే ఇల్లు. వెళ్ళు మేఘన. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నందు. ధైర్యంగా వెళ్ళు మేఘన. ఏదైనా అవసరమైతే నాకు రింగ్ ఇవ్వు, నేను వచ్చేస్తాను. అలాగే నందు.
హలో, ఎవరండి లోపల? ఎవరూ లేరా ఏంటి? ఛా, బయట గడి పెట్టి లోపల ఎవరుంటారు? రాంగ్ టైంలో వచ్చాను. Chelita, patu, nata, kalita, taka, taka, gana, jata, makuta, taka, 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 chakita, shashikala, makuta, taka, taka, jana, vinuta, rushikana, niketa, tagita, tagita, icha, takata, guna, guna, rahita, taka, taka, bhaya, sahita, bhava, bhaya, harita, taka, taka, divi, santava, huta, huta, taka, taka. Deva, Shambho, Hara, Mahadeva, Bhasmanga, Raga, Bhutaadika, Gananath, Kalatma, Rupa, Kalantaka, Bhaya, Rupa, Bhutatma. సులోచన, నేను చెప్తుంది బాగా ఆలోచించు. ఏ చెట్టు విత్తనం వేస్తే ఆ చెట్టు కాయలే కాస్తాయి. జామ చెట్టు వేసి చింతకాయలు కాయమంటే కాయవు. నువ్వెంత బాగా చూసుకున్నా పెంచిన పిల్లలు పెంచిన పిల్లలే. సొంత రక్తం సొంత రక్తమే. అర్థమైందా? ఒక్కసారి నువ్వే బాగా ఆలోచించు.